ఏంటో వారం నుండి కిరాయిలు రావట్లా. ఏవండి చెప్పండి సార్. ఇల్లు ఒకటి పగలగొట్టి పడేయాల. ఊరిల్లు అయినా, పెంకుటిల్లు అయినా, డాబా అయినా, అపార్ట్మెంట్ అయినా ఇట్టే పగలగొట్టి పక్కన పడేస్తాం సార్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 3 అంతస్తుల బిల్డింగ్ ఒకటి పగలగొట్టి పడేయాలి, అంతేమంటారు? ₹1,00,000 ఏంటి సార్? 1,00,000 కాదు, 2 లక్షలు ఇస్తా. రేపే 10 మొదలు పెట్టు. ఏదో తేడాగా ఉందండి. కానీ ఒక్క కండిషన్. ఏంటో చెప్పండి సార్. బిల్డింగ్ ఎవరు పగలగొట్టమన్నారు, ఎందుకు పగలగొడుతున్నారని చెప్పి ఎవరన్నా వచ్చి అడిగితే మా గురించి అస్సలు చెప్పకూడదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అదేంటి సార్, బిల్డింగ్ మీది, పగలగొట్టమనేది మీరే, డబ్బులు ఇచ్చేది మీరే. ఎవరో వచ్చి అడిగితే మనకేం భయం సార్? బిల్డింగ్ మాది కాదు, మా పక్కింటి వాడిది. అది పగలగొట్టాలి. పక్కనోడి బిల్డింగ్ పగలగొట్టమే సార్, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. रुको जरा सबर करो। నిన్న మా ఇంటి పక్కనోడు 3 స్టేర్ల బిల్డింగ్ కొత్తది కట్టి గృహప్రవేశ ఆహ్వానానికి ఊరందరినీ పిలిచి చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, పీతలు అన్ని పెట్టాడు. అన్ని ఐటమ్స్ పెడితే మంచిదే కదా సార్. మమ్మల్ని భోజనానికి పిలవలా, అందుకే ఇల్లు పగలగొట్టాలా? ఏంటి, వాడెవడో మిమ్మల్ని భోజనానికి పిలవలేదని నన్ను వెళ్ళి వాడి ఇల్లు పగలగొట్టమంటారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? మీ పగ కోసం నన్ను బలిపశువుని చేయొద్దు సార్. మీరు వద్దు, మీ కాంట్రాక్టు వద్దు, నన్ను ఇలా బతకనేయండి సార్. Please subscribe.